చప్పరించడం ఫిట్సే. ఇగో ఈ విధంగా చేతులు అనడం ఫిట్సే. అదే విధంగా ఒక్క క్షణం ఇట్లా బీరిపోయి ఒక పక్క చూడడం ఫిట్స్. సో ఇట్లా రకరకాలుగా ఫిట్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ జర్క్స్. పొద్దున్నే బ్రష్ చేయాలనుకుంటాడు, బ్రష్ ఎగిరిపోతుంది. టీ తాగాలనుకుంటాడు, టీ కప్ పడిపోతుంది. వీటిని మయోక్లోనిక్ జర్క్స్, మయోక్లోనిక్ ఫిట్స్ అంటారు. ఈ మయోక్లోనిక్ ఫిట్స్ ని, ఈ జర్క్స్ వచ్చినప్పుడే మీరు డాక్టర్ ని కలిస్తే, న్యూరాలజిస్ట్ ని, వాటిని డయాగ్నోస్ చేసి పెద్ద ఫిట్ రాకుండా చేస్తారు. నిద్రలో వెళ్ళే ఫిట్స్, ఈ జర్క్స్ సీరియస్ కాదండి. వాటిని హిప్నోగాగిక్, హిప్నోపాంపిక్ జర్క్స్ అంటారు. మనం నిద్రలోకి జారుకుంటున్నప్పుడు కూడా జర్క్స్ వస్తాయి. అవి ఫిజియలాజికల్, అవి డేంజర్ కాదు. అవి ఎవరికైనా రావచ్చు. కానీ మెలకువలో ఉన్నప్పుడు, పొద్దున్న లేచినప్పుడు మొదటి 4-5 గంటల్లో లేకపోతే డే అంతా ఇట్లా జర్క్స్ వస్తున్నాయి అంటే వాడికి పెద్ద ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వాడు డేంజర్ లో ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా ఈజీ ఎంఆర్ఐ చేసుకుని తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫిట్స్ రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అంటే చిన్నప్పుడు కొందరికి జ్వరం వస్తేనే ఫిట్స్ వస్తాయి. జ్వరం వచ్చిన మొదటి రోజు టెంపరేచర్ పెరుగుతుంటే డామన్ ఫిట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఫిట్స్ అయితే ఎప్పటికైనా మదర్ ఫాదర్ కి నైట్ మేర్. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు రాలేదు, చైల్డ్ యాక్టివ్ ఉన్నారు. ఒక జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చాయి. మదర్ ఫాదర్ ప్యానిక్ అయిపోతారు, భయపడిపోతారు. ఎవరైనా అంతే కదా. సో ఇలాంటి పిల్లలకి, ఫెబ్రైల్ సీజర్స్ ఉన్న పిల్లలకి నెక్స్ట్ టైం ఫీవర్ వచ్చిన రోజే టెంపరేచర్ అనేది ఫస్ట్ తగ్గించుకోవాలి. తుడుస్తూ ఉండాలి తడిబట్టతో. టెంపరేచర్ పెరగకుండా పారాసెటమాల్ వేయాలి. ఫిట్స్ రాకుండా కొన్ని క్లోబాజమ్ అనే సిరప్ ఇస్తాం. నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఆ సిరప్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి 5 రోజులు, ఆ వారం రోజులు జ్వరం తగ్గే వరకు వేయాలి. ఎందుకు ఇలా ఫిట్స్ వచ్చే వాళ్ళని మనం ఫిట్స్ రాకుండా చేయాలి అంటే, ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో కరెంట్ ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ అందదు, అక్కడ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. మాటికి ఫిట్స్ వస్తే పిల్లవాడు బుద్ధిమాన్యం రావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, వాడి పెరుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు. ఫిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనకు ఉంది.